ఇంకో 150 meters లో ఇటలీ వచ్చేస్తుంది మాకు ఇప్పుడు. శాన్ మెరీనోకి బాయ్ బాయ్. ఇటాలియా. సో ఫైనల్గా వెనిస్లో మన రూమ్కి వచ్చేసామండి. రూమ్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రీ. ఇలా ఎంట్రీ అయిన వెంటనే ఇది పెద్ద బెడ్, ఇది ఒక చిన్న బెడ్ ముగ్గురికి. సో బ్రష్ పొడి తోముకోవడానికి. ఇదేమో ఓన్లీ బాత్రూమ్, చాలా చిన్నది. ఇదేమో స్నానం చేయడానికి. ఇది కొంచెం స్పేషియస్గానే ఉంది స్నానం చేసేది. సో ఈ చిన్న దానికి ఈ రూమ్ కి మనం 2 nights ఉండబోతున్నాం అక్కడ వెనిస్ లో. ఈ రోజు ఒక నైట్, రేపు January 1st రేపు ఒక నైట్. సో ఈ 2 రోజులకి మనకి 175 euros పడింది, అంటే మించుమించు 18,000 అనుకోండి. సో కొంచెం కాస్ట్లీయే, కానీ ఈ చుట్టుపక్కల బయట ఏరియా చూపిస్తాను మీకు. ఇది ఒక పెద్ద క్యాంపింగ్ సైట్ అనమాట. ఒక చిన్న కంటైనర్ లో ఉన్నాం మనం. అది మీకు పొద్దున్న చూపిస్తాను, చాలా బాగుంటది. ఇప్పుడు మనం న్యూ ఇయర్ కి పరిగెడతామే, లేదంటే మిస్ అయిపోతాం ఫైర్ వర్క్స్. 31st నైట్ సెలబ్రేషన్స్ వెనిస్ సిటీ సెంటర్ కి వెళ్తున్నాం మనం. వెనిస్ కి ఆల్మోస్ట్ ఒక 12 kilometers దూరంలో ఉన్నాం. న్యూ ఇయర్ కాబట్టి మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయండి. మనం ఇప్పుడు ఇటలీ మెయిన్ ల్యాండ్ వదిలేసి వెనిస్కి వెళ్ళిపోతున్నాం. వెనిస్ ఈజ్ అన్ ఐలాండ్ అనమాట. ఇక్కడ ఇదంతా ఇటలీ మెయిన్ ఏరియా. ఇప్పుడు ఇది వెనిస్, ఇటలీకి బయట ఉంటుంది ఐలాండ్. ఈ పార్కింగ్ కోసం పెద్ద తలపోటు వచ్చిందండి బాబు. అటు తిరిగినా దొరకలేదు. ఇప్పుడు వెనిస్లో మెయిన్ ఏరియాకి ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఆ ఫైర్ వర్క్స్ జరిగే ఏరియాకి 40 minutes వాకింగ్ చూపిస్తుంది. టైం ఏమో 11:32. అందుకోలేమనుకుంటున్నాను నేను. మన వాళ్ళు ఏమో ఎనర్జెటిక్గా లేరు. న్యూ ఇయర్ అంత సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉత్సాహం లేదు. నేనేమో పరిగెడుతున్నాను, వాళ్ళు ఏమో వెనకాల నీరసంగా వస్తున్నారు. వాళ్ళని వదిలేసేమో ముందుకు వెళ్ళిపోలేను. నాకేమో న్యూ ఇయర్ సెలబ్రేషన్ మిస్ అవ్వాలని లేదు. Four, 3, 2, 1. Happy New Year! Happy New Year! Venice from 2025 to 2026. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మొత్తానికి ఈ బ్రిడ్జ్ మీద చేసుకున్నాం కొత్త సంవత్సరం అంత. అంటే ఫైర్ వర్క్స్ కోసం పరిగెడదామని చూసాం, కానీ లాస్ట్కి ఇంకా కంగారు పడి పరిగెట్టి పాలు తగ్గి కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని ఇంకా ఆగిపోయి కంగారు పడకుండా ఇలా ఒక చిన్న ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఇక్కడ చేసుకున్నామండి. ఎందుకో తెలియదు, 2025 అయిపోయింది, 2026 మొదలైపోతుంది. అంటే న్యూ బిగినింగ్స్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నా 2025లో మనం ఎన్ని చేసాం అసలు ఆ మెమరీస్ని తలుచుకుని కొల్లం చాలా నీళ్ళు తిరిగినాయి. కొంచెం బాధేసింది, అయ్యో మంచి సంవత్సరం గడిచిపోయిందే అని. మనం పాజిటివిటీతో ఉంటే అన్ని సంవత్సరాలు బాగానే ఉంటాయి అనుకోండి. వెనిస్లో అంత ఎక్కువ సెలబ్రేషన్స్ ఉండవని తెలుసు, కనీసం ఒక మాదిరిగా నార్మల్గానే ఉంటాయి అనుకున్నాను. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేసినంత కూడా లేవు. ఏదో మన ఊర్లో చూడండి టపాకాయలు పిలుస్తారు, అలా ఉందంతే. బట్ పర్లేదు, జస్ట్ సింపుల్ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక అడ్వెంచర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. కానీ ఈసారి కూడా ఒక అడ్వెంచర్ చేసాం. ఇది కొంచెం క్లాసీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే శాన్ మెరీనోకి వెళ్ళి చూసాం, తిరిగి వచ్చాం. నా తరపు నుంచి మీ అందరికీ కూడా 2026 చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలని చూడండి. సో ఈ సంవత్సరం మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఇప్పటిలాగే. సో మీకు నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం 3,300 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో
ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కనీసం ఒక 10K అన్న అవుతారని కోరుకుంటున్నాను. 2026 ఎండింగ్కి మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్ళడం కుదురుద్ది. నైట్ 12:30 అవుతుంది. ఇప్పుడు వచ్చాం డిన్నర్కి, ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నాం అనమాట. కొత్త సంవత్సరం పూట మనం ట్రీట్ ఇచ్చుకోకపోతే ఎలాగండి. సో 2026లో ఫస్ట్ ఫుడ్ చూసారా, మొత్తం మిక్స్డ్ అన్నమాట. ఇది ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో స్క్విడ్, చేప, అన్నీ వేస్తున్నాం. మంచి ఫుడ్, మంచి ట్రావెల్తో 2026ని మంచిగా స్టార్ట్ చేద్దాం. జస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వచ్చాం మళ్ళీ మన రూమ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా. వెనిస్ రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో మన తిన్న ఫుడ్ అయితే 26 యూరోలు అయింది, అంటే 2600 రూపాయలు. హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1 రోజు వెనిస్లో ఉన్నాం, క్యాంపింగ్ వ్యాన్ ఏరియా దగ్గర. ఇలా క్యాంపర్ వ్యాన్ తెచ్చుకుని క్యాంపర్ వ్యాన్ ఇలా పెట్టుకుని చేసిస్తున్నారు ఫుడ్ తినడానికి. అలాగన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ క్యాంపర్ వ్యాన్, ఈ క్యాంపింగ్ స్టే దగ్గర. లేదనుకుంటే ఇప్పుడు చూసారా హౌసెస్ ఉన్నాయి, మనం ఇలా ఇంట్లో కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఇల్లుల్లో ఈ క్యాంపింగ్ ఏరియా చాలా బాగుందండి. మంచి మార్కెట్ ఉంది వెనకాల చూస్తున్నారు కదా, ఇదొక మార్కెట్, మంచి రెస్టారెంట్ ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సమ్మర్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఇంకా అదిరిపోద్ది. ఇంకోండి కనబడుతుంది స్విమ్మింగ్ పూల్ లోపల ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. అన్నాక స్టైల్ దేకో ఏ స్టైల్ కి మరి స్టైల్ అన్నాక స్టైల్ దేకో విచ్ ఫ్లేవర్ ఇస్ ఇట్? క్రీమీ టొబాకో. సో మనం ఇప్పుడు వెనిస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. నిన్న మనం వెనిస్ చూడలేదు కదా, సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. మనోడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చూసారా, టోపీ మీద కెమెరా పెట్టుకున్నాడు, ఆ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు అనమాట. సో మనోడు యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ లో ఉంటది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. మనోడి యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సందీపన్ స్టీర్స్ అనమాట. సో స్టీరింగ్ పట్టుకుని చూసారా, అందుకని స్టీర్స్ అనమాట. మనోడు కార్ POV ఉంటది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గో అండ్ చెక్ దిస్ ఛానల్, ది అల్టిమేట్ లెజెండరీ గాయ్. ఐలాండ్ అనమాట వెనిస్ అనేది. సో బ్రిడ్జ్ లో ఉన్నప్పుడు మనం చూసారా, ఇదే బ్రిడ్జ్ మీద ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి అనమాట. వచ్చేసామండి ఫైనల్గా వెనిస్కి. వెనిస్ నగరం అంతా కూడా రోడ్లు ఉండవు, ఓన్లీ కొంచెం ముక్కే రోడ్డు ఉంటుంది స్టార్టింగ్ ఏరియా. ఇంకా లోపలికి వెళ్ళి కొద్దీ మీకు మొత్తం చిన్న కెనాల్స్లో ఉంటుంది అనమాట. కెనాల్స్లో నుంచే మనం బోటింగ్ చేసుకుంటే వెళ్ళాలి వెనిస్ నగరం చూడాలనుకుంటే. మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం వెనిస్ సిటీ లోపలికి వెళ్ళిపోయి. లెట్స్ గో. వెనిస్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదొక సిటీ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ అనమాట. మొత్తం మనం కనిపించే బిల్డింగ్స్ అన్నిటి కింద వాటరే ఉంది. ఇది దాదాపు 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అనమాట. నీటి మీద నిర్మించబడిన ఒక సిటీ ఇది, అందుకే చాలా యూనిక్. ఈ వెనిస్ నగరం మొత్తం 118 చిన్న ఐలాండ్స్ ఉండి, ఆ ఐలాండ్స్ అన్నిటిని కలుపుతూ 400 పైగా బ్రిడ్జిలు ఉన్నాయన్నమాట. సో వెనిస్ అనేది చాలా మిలియన్స్ ఆఫ్ వుడెన్ కనబడుతుంది కదా, ఇలాంటి వుడెన్ ఆ వుడెన్ స్టిక్స్ మీద బిల్డ్ చేశారు. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అన్ని వుడెన్ స్టిక్స్ ఉంటే అవి దాన్ని ఎండిపోతాయి కదా, ఎండిపోయినప్పుడు లేదంటే అవి పాడైపోయినప్పుడు పరిస్థితి ఏంటని. అవి పాడవ్వవు, ఎందుకంటే ఇక్కడ అండర్ వాటర్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అలాగే వాటర్ లోపల ఉండడం వల్ల అవి అంత ఎండిపోవడం కానీ అవి కొంచెం బలం తగ్గిపోవడం కానీ జరగదు. సో అందుకే వెనిస్ అనేది ఇంతకాలం నిలబడింది ఎన్నో మిలియన్స్ ఆఫ్ వుడెన్ స్టిక్స్ మీద. ఈ వుడెన్ స్టిక్స్ చాలా మట్టిలో క్లేలోకి చాలా లోపల దింపేశారనమాట కిందకి అంటానే. దానిపైన ఈ నగరాన్ని నిర్మించారు. అది Where are you from? South Korea. South Korea. What's your name? My name is Jiwon Woo. Jiwon Woo. For Woo. Akhil. I'm from India. India. Yeah. Nice. Akhil. My name is Hyun Woo. Hyun Woo. Yeah. So you guys are exploring Italy, or you live here? Just vacation. Okay, sure. Nice. Thank you. Yeah. All Have the a best. good time. Yeah. Thank you.
So then have a good traveling. యా థ్యాంక్ యూ. సో మన వాళ్ళు సౌత్ కొరియా నుంచి అంట మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఇంకా వెనిస్ అనేది ఒక అడవి, ఎలాగా తిరగబడిన అడవి అంటే మనకు చూడండి, అడవిలో కింద నేల ఉండి పైన చెట్లు ఉంటాయి. దాన్ని ఒకసారి ఇలా తిప్పండి, అప్ సైడ్ డౌన్ రివర్స్ చేయండి, కిందన్ని చెట్లు ఉండి పైన ల్యాండ్ వస్తుంది కదా, అలాగా కిందన్ని వుడెన్ స్టిక్స్ ఉండి దాని మీద వెనిస్ నగరం ఉందన్నమాట. వెనిస్లో కార్స్ కానీ రోడ్లు కానీ ఉండవు. ఎందుకంటే చూసారు కదా, ఇలాగా మీరు మనం వచ్చిన బోట్లో కానీ లేదంటే ఇలా ఇక్కడ ఉన్న ఈ కెనాల్స్లో కానీ బోట్ ద్వారా వెళ్ళాలి. అదొకటే ఆప్షన్. వీ కెనాట్ గో బై కార్స్ ఆర్ వీ కెనాట్ యూస్ రోడ్స్, ఎందుకంటే అవి లేవు కాబట్టి, రోడ్స్ లేవు కాబట్టి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వెనిస్లో ఆఖరికి అంబులెన్స్లు కానీ పోలీసులు కానీ లేదంటే గార్బేజ్ కలెక్షన్ కానీ అన్నీ ఈ లేక్స్లోనే, ఈ కెనాల్స్లోనే. మనకి బోట్ మీద వచ్చి బాబు గార్బేజ్ అంటాడు, మనం ఇచ్చేస్తే వాడు పట్టుకుపోతారు గార్బేజ్. అంబులెన్స్ అంతే, పోలీసులు అంతే. ప్రపంచంలో ఉన్న అతి తక్కువ ప్లేసులు ఎక్కడ ఏంటి, వాటర్లో ట్రాఫిక్ జామ్ అవుద్ది. అలాంటి ప్లేస్లో వెనిస్ వన్ ఆఫ్ ది టాప్ ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఇండియాలో చూడండి, మనకి ట్రాఫిక్ జామ్ తెగ అవుతూ ఉంటుంది రోడ్ల మీద. ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అవుద్ది కానీ కెనాల్స్లో అనమాట. వెరైటీ, మామూలు వెరైటీ కాదు మరి వెనిస్ అంటే. వి ఫర్ వెనిస్ అండ్ వి ఫర్ వెరైటీ. ఇప్పుడు మనకి లండన్ కానీ ప్యారిస్ కానీ ఎంత బాగా తెలుసు, ఎంత ఫేమస్. అసలు లండన్ ఏంటో తెలియదు, ప్యారిస్ అంటే అంత ఫేమస్ అవ్వలేని టైంలోనే వెనిస్ అనేది చరిత్రలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది. మొత్తం ట్రేడింగ్ అంతా కూడా వయా వెనిస్ జరిగేది అనమాట. మీరు యూరోప్తో కనెక్షన్ కావాలంటే ఈ వెనిస్ ద్వారానే ట్రేడింగ్ చేయగలిగేవారు ఒకప్పుడు. మోర్ దెన్ 1000 yearsకి, అంటే 1000 సంవత్సరాలకి పైగా కూడా ఈ వెనిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది వరల్డ్ ట్రేడింగ్లో. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వెనిస్ అనేది మునిగిపోతుందండి. మీరు విన్నది నిజమే, ఈ వెనిస్ నగరం మునిగిపోతుంది. ప్రతి ఏటా 1 నుంచి 2 millimeters నీళ్లు పైకి లేస్తుంది అంట. మరి ఎప్పటికి మునిగిపోద్దు కానీ కొన్ని ఎక్కువ ఇంకా టైం ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వెనిస్ అనేది మునిగిపోతుంది. సో మీరు త్వరగా విజిట్ చేస్తేనే మంచి కండిషన్లో ఉన్నప్పుడు చూడడానికి బాగుంటుంది. అలానే ఏమవుతుందంటే ఈ వెనిస్ అప్పుడప్పుడు మరి సముద్రంలో ఉన్న ఐలాండ్స్ అన్ని కలిపేశారు కదా, సో సముద్రం లెవెల్ ఒక్కొక్కసారి పెరుగుద్ది అప్పుడు వర్షాకాలంలో కట్టని. అప్పుడు ఫ్లడ్స్ రావడానికి కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ వెనిస్లో. సో అందుకే చాలా సార్లు కెనాల్స్ అన్ని నిండిపోయి ఒక్కొక్కసారి బోటింగ్ అవన్నీ ఆపేస్తారనమాట. వెనిస్లో ఉన్న 118 ఐలాండ్స్కి మధ్యలో 170కి పైగానే కెనాల్స్ ఉన్నాయన్నమాట. అందుకే దీన్ని సిటీ ఆఫ్ కెనాల్స్ అని పిలుస్తారు. మెయిన్ కెనాల్ వచ్చేసి మీకు కనిపించేదే ఎస్ షేప్లో ఉంటుంది. మొత్తం సిటీ మధ్యలోంచి పాస్ అవుతుంది అనమాట ఇది. మనం ఈ బ్రిడ్జ్ మీదే నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాం నైట్. సో మీకు ఇక్కడ బస్ స్టాప్ కనబడుతుంది కదా, బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఈ బ్రిడ్జ్ మన నైట్ ఎక్కాం. దీని ఆపోజిట్లోనే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. మేము ఇందులో ఇప్పుడు సెకండ్ది మురానోకి వెళ్తున్నాం. వెనిస్ ఐలాండ్ పక్కన, వెనిస్లో భాగమే కానీ ఇంకో ఐలాండ్, దాని పేరు మురానో అనమాట. ఆ మురానో అనే ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. సో ఇదే మన టికెట్. Scivola, scivola, come la pioggia scivola, come un bambino rotola, sai farlo pure tu. Prendila e stringila, è un'emozione candida. మనం బస్సులు వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఆగుతూ ఉంటామో బోట్లో కూడా స్టాప్స్ అనమాట. అక్కడ ఒక స్టాప్ అయిపోయింది, ఇలా ముందుకు వచ్చేస్తున్నాం మనం మళ్ళీ.
వెనిస్ అనేది ఇలా వుడెన్ స్టిక్స్ మీద ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్ లో ఆ వుడెన్ స్టిక్స్ అని శుభ్రం నాచు పడేస్తుంది అనమాట. చాలా దారుణంగా అయిపోయినాయి. La sigaretta spegnila e riporta gli occhi in su dalla finestra come un pittore sogni. అదంతా కూడా వెనిస్ మెయిన్ నగరం అనమాట. ఇలా సముద్రంలోకి వచ్చేసాం. మీకు దూరంగా కనబడుతున్నాయా ఐలాండ్స్, అక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి. అక్కడికి వెళ్ళబోతున్నాం. అందులో ఒక దానికి మురానో అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం చాలా బాగుంది. మనవాడు తెలుగు నేర్చుకుంటున్నాడు. అది మనం వచ్చిన బోట్ అయితే వెళ్ళిపోతుంది. బాగుంది చూసారా, సిట్టింగ్ కొంచెం కిందకు ఉంది. మీకు తెలిసిందే కదా, వెనిస్ అనేది చాలా చాలా పాపులర్. సో చాలా ఎక్కువ టూరిస్టులు ఉంటారు. మనకు అటు ఇటు తిరగడానికి కొంచెం అంత బాగుండదు అనిపించింది. సో అందుకేం చేసామంటే మురానోకి వచ్చాం. మురానో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ లెస్ టూరిస్టిక్ వెనిస్ అని చెప్పొచ్చు. సో మీకు నా వెనక దూరంగా కనిపిస్తుందా ఒక చిన్న ల్యాండ్ లా ఉంది చూడండి, అదే వెనిస్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి బోట్ లో 10 నిమిషాలు పడుతుంది. కానీ మనం వెనిస్ మెయిన్ బస్ స్టేషన్ దగ్గర టికెట్ తీసుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మనిషికి 20 euros పడింది, 19 euros పడింది. అంటే 2000 రూపాయలు అనమాట అప్రాక్సిమేట్ గా. సో ఇప్పుడు ఈ మురానో ఐలాండ్ ని అలా అటు ఇటు తిరుగుతూ చూద్దాం ఎలా ఉంది ఏంటని. మంచినీళ్ళు తాగొచ్చు అనమాట కావాలనుకుంటే మనం. వెనిస్లో అలాగే మురానోలో ఉండే జనాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం బోట్లే వాడతారు. ఏది మనం వచ్చిన లాంటి బోట్లు. ఇక్కడ ఉండేవాళ్ళు మరి రోజు ఆఫీస్లు ఇక్కడ వెళ్ళాలి కదా, మరి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో బోట్లు వెళ్తే చాలా లేట్ అయిపోద్ది. అందుకే వీళ్ళు పెద్ద పెద్ద తీసుకుంటారు మనం వచ్చిన లాంటివి, కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి. చూసారా షాప్స్ మూసేస్తున్నారు. మీరు అందుకే ఈ మురానోకి రావాలి. ఖాళీగా ఉంది, ఎక్కడ చూసినా సరే జనాలే లేరు. మంచిగా మీరు వెనిస్ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ మురానో ఐలాండ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో మురానో ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ గ్లాస్ మేకింగ్. మురానో గ్లాస్ అనేది వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చండి. గత 700 సంవత్సరాలుగా వీళ్ళు గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, గ్లాస్ని తయారు చేస్తున్నారు అనమాట. 1291 సంవత్సరంలో ఏం జరిగిందంటే వెనిస్లో కూడా ఉండే అందరి గ్లాస్ మ్యానుఫ్యాక్చర్స్ని మొత్తం మురానోకి పంపించేశారు. సో ఓన్లీ మురానోలో మాత్రమే గ్లాస్ మ్యానుఫ్యాక్చర్స్ ఉండాలి. ఈ వెనిస్కి ఫైర్ రిస్క్ ఉంది, ఎందుకంటే గ్లాస్ మనం ఒక షేప్ తయారు చేయాలంటే చాలా డిగ్రీస్లో వేడి చేయాలి కదా. సో వెనిస్లో ఉంటే దానికి కొంచెం రిస్క్ అని చెప్పేసి చాలా ఫైర్ రిస్క్ ఉంటుందని ఇక్కడ మూవ్ చేస్తారు అందరినీ. ఎట్టి పరిస్థితుల్లో గ్లాస్ తయారు చేసే వాళ్ళందరూ కూడా మురానోలోనే ఉండాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారంట. అప్పటి నుంచి అంటే 1291 ఇయర్ నుంచి కూడా గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళందరూ కూడా మురానోలోనే ఉంటున్నారు, ఇక్కడే నివసిస్తున్నారు. సో గత 700 సంవత్సరాల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. సో మురానో గ్లాస్ అనేది వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ గ్లాస్ తయారు చేసే సీక్రెట్స్ని కూడా ఎవరికి తెలియకూడదని చెప్పేసి అందరినీ ఈ మురానోలో పెట్టేస్తారని కూడా అంటారు. ఆ సీక్రెట్స్ ఎక్కడి వరకే పరిమితం. అది ఎలా అయిపోయిందంటే నీకు ఒక ఆర్ట్ తెలియడం వల్ల నేను జైల్లో పెట్టేసినట్టు అయిపోయింది. సో గ్లాస్ తయారు చేసే వాళ్ళు ఎవరో కూడా మురానోని వదిలి వెళ్ళకూడదని చెప్పేసి రూల్ పాస్ చేశారంట. ఈ మురానో నైబర్హుడ్ చూస్తే అసలు జనాలే లేకుండా నిర్మానుష్యంగా ఉందండి బాబు. ఒక్కనే ఉన్నాను, కొంచెం భయమే ఇలాంటి ప్లేస్లలో. చిన్న ఇంట్లో లైటింగ్ పెట్టుకుని భలే ఉంది కదా, కుర్చీలు వేసుకుని ఉన్నారు, మనుషులు లేరు, కుర్చీలు వేసుకుని అంత లైటింగ్ పెట్టి. ఈ స్ట్రీట్ చూసారు ఎలా ఉందో, ఒక్క అబ్బాయి ఉన్నాడు అంతే. ఈ గ్లాస్ మేకింగ్ సీక్రెట్స్ బయటకి ఎవరైతే చెప్పారో లేదంటే ఎవరి వల్ల అయితే బయటకు వెళ్ళినాయో వాళ్ళకి పెద్ద శిక్షలు అన్న ఇవ్వచ్చంట, లేదంటే కొన్ని కేసుల్లో చంపించంట. అంత సివియర్, చాలా ప్రెస్టీజ్గా చూసుకుంటారు. అందుకే ఈ మురానో గ్లాస్ మేకింగ్ అనేది వరల్డ్ ఫేమస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుద్ది అనమాట. సో ఈ మురానోకి ఎంత మంచి హిస్టరీ ఉండడమే కాకుండా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే క్వైట్ కార్నర్స్ అండి.
ఈ మురానో గ్లాస్ అనేది ఎందుకు ఫేమస్ అంటే ఇది హ్యాండ్ మేడ్, అలాగే మౌత్ బ్లోన్ కూడా. నువ్వు హ్యాండ్ మేడ్ గ్లాస్ అంటున్నావు, మౌత్తో బ్లోన్ అంటున్నావు, మరి అంత గ్లాస్ని వేడి చేస్తేనే కానీ ఒక షేప్లోకి రాదు. అంత వేడి దాన్ని ముట్టుకుంటే వాళ్ళ చేతులు ఉంటాయా పోతాయా అని డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మొత్తం చేతితో ముట్టుకోరు గ్లాస్ని. నార్మల్గా ఇప్పుడు ఏమైంది ఈ కాలంలో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి గ్లాస్ని మిషన్లో పెడితే ఆటోమేటిక్గా షేప్ తయారు చేసుకుంటే వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ గ్లాస్ని వేడి చేసిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న స్టిక్స్లా ఉంటాయి. ఆ స్టిక్స్తో ఇలా సాగదీయడం, అలా షేప్ చేయడం. నెక్స్ట్ మౌత్తో బ్లో చేసేటప్పుడు ఆ మిషన్ ఆ గొట్టం 1.5 నుంచి 2 మీటర్స్ లాంగ్ ఉంటుంది. దాంతో కొన్ని ఊదితే గాలి వల్ల కొంచెం ఉబ్బడం అలా జరుగుతుంది అనమాట. గ్లాస్ని ముట్టుకుంటారని కాదు, కానీ అది చేతితో చేస్తారనమాట ఆ మిషన్స్, ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసి. అది విషయం. అందుకే మురానో గ్లాస్ అనేది వెరీ ఫేమస్. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే అసలు మనుషులు నివసిస్తారా అన్నట్టుంది. అదండి మురానో గురించి చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇందాక వచ్చాం కదా స్టార్టింగ్ లో వెనిస్కి వెళ్ళిపోదాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ వెనిస్సే కాబట్టి డిఫరెంట్ ఏరియా ఇది. సో మెయిన్ వెనిస్ ఏరియాకి వెళ్ళిపోదాం ఇప్పుడు. చలో. వెనిస్ రైల్వే స్టేషన్ అండి ఇది. బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది వెనిస్ రైల్వే స్టేషన్. చూసారా గ్లౌస్ అలా యూస్ చేయాలి. అది ఇవే అనమాట గండోలాస్ అంటే. మీరు మూవీస్లో చూసుంటారు కదా. సో వెనిస్ అంటేనే అన్నిటికంటే ముందు గుర్తొచ్చేది గండోలా రైడ్ అనమాట. అలాంటివి తీసుకుని మనం ఈ వెనిస్ ఈ కెనాల్స్లో రైడ్ చేయాలి. చాలా బాగుంటుంది అందంగా. మన తెలుగు మూవీస్ చాలా మూవీస్లో ఉంది. మీకు ఏమైనా క్లిప్స్ దాకా దొరికితే పెడతాను స్క్రీన్ మీద. సో ఇక్కడతో వెనిస్ పూర్తయింది. మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్ అండి. కానీ నా సజెషన్ ఏంటంటే ఎంత మంచి ప్లేస్కి మీరు ఫ్రెండ్స్తో వస్తారంటే రండి. నా సజెషన్ ఏంటంటే కమ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్. ఇట్ విల్ బి మోర్ రొమాంటిక్ అండ్ వైబ్ని మీరు ఫీల్ అవుతారు. వెరీ నైస్ అనమాట. లెట్స్ హెడ్ బ్యాక్. బాయ్. Gandam style.